క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ తండ్రి అయ్యా, ప్రతి ఒక్క విషయంలో నడిపించండి, కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. గొప్ప దేవ అయ్యా, ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి నాయన. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపా కాపుదల దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఆశీర్వాదం శాపం మీ నోటిలోనే ఉంది. ఆశీర్వాదం శాపం ఈ రెండు కూడా ఎవరి నోటిలో ఉన్నాయి? మీ నోటిలోనే ఉన్నాయి. ఆశీర్వాదం శాపం. జీవ మరణములు ఎవరి వశములో ఉన్నాయి అని అంటే దేవుని వశము. జీవ మరణములు దేని వశములో ఉన్నాయి అంటే దేని వశములో ఉన్నాయి? నాలుక వశములో ఉన్నాయి అన్నమాట. మనం మాట్లాడే మాటను బట్టే మన జీవితం అనేది ఉంటుంది. మన మాటను బట్టే మన జీవితం ఉంటుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషులు పలికే వ్యర్థమైన మాట ఏదైతే ఉందో ఆ మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఈ లోకంలో మాట్లాడే మాటలన్నీ ఎవరు వినట్లేదులే అనుకుంటాం, కానీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా వింటూ ఉన్నారు, ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు. దేవుడు ఎలా చూస్తున్నాడనంటే, సంఘానికి వెళ్ళే వారు, సంఘములో ఉన్న వారు ఆరాధనకు వెళ్ళిన తర్వాత, మందిరానికి సంఘానంగా కూడుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇర్మియా గ్రంథంలో, హెస్కేల్ గ్రంథంలో, ఈ గ్రంథాల్లో చెబుతారు కదా, ఏమనంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నంట. అంటే మందిరానికి వెళ్ళే వారు ఏం మాట్లాడుకుంటున్నారనని దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నంట. చెవియొగ్గి ఆలకిస్తూ ఉంటే వీళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నారో తెలుసండి? పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి? మందిరానికి వెళ్ళి, దేవుని సన్నిధానానికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటి? అక్కడ వినపడుతున్న మాటలు దేవునికి ఏం మాటలు వినపడుతున్నాయి అని అంటే, పనికి మాలిన మాటలు వారు మాట్లాడారు. అంటే దేవుని సన్నిధిలోనే అలా ఉంటే ఇంకా బయట ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనిషి పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి కూడా విమర్శ దినమని ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టి ఏమని చెప్తున్నారో చూడండి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు. మాట ఒక్కటి చాలు, మనిషి ఎలాంటి మనిషినైనా కానీ లేపుతుంది, ఎలాంటి మనిషినైనా పతనం చేస్తుంది. ఒక మాట చాలు. పెద్దలో ఒక సామెత చెబుతారు, ఏంటది? కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము. నరహత్య ఏంటంటే, బైబిల్ గ్రంథంలో బైబిల్ చెబుతున్న విషయం. పాత నిబంధన కాలంలో నరహత్య ఏంటంటే, ఒక వ్యక్తిని కత్తి పెట్టో ఏదైనా పదునైన ఆయుధం పెట్టో నరకితే దాన్ని ఏమంటారంటే నరహత్య అనేవాడు.
కొత్త నిబంధన ప్రకారంగా నరహత్య అంటే ఏంటంటే, ఒక వ్యక్తిని నీ మాట ద్వారా ఒక వ్యక్తి బాధపడితే అదే నరహత్య. నరహత్య అంటే అది. తర్వాత నీ సహోదరుని ద్రోహి అని పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావని చెబుతానంటే, విమర్శకు నువ్వు లోనైతు అని చెబుతాను. అసలు నాలుగుకున్న పవర్, నోటుకున్న పవర్ ఎంత పవర్ ఉందంటే, నాలుగు చాలా పవర్ ఉంది. మన నోటిలోనే ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఈ రెండు ఎక్కడున్నాయి అంటే మన నోటిలోనే ఉన్నాయి. అవి ఎలా తెలుస్తాయి అని అంటే, ఎలా వస్తుంది అని అంటే, బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే ఇప్పుడు చదవబడిన ఈ మాటలోని, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదు. అంటే మనిషి మాటలు ఏ విధంగా ఉండాలో ఇక్కడ గ్రంథం చెబుతుంది. మనం ఎలాంటి మాటలు మాట్లాడాలో గ్రంథం చెబుతూ ఉంది. మన నోటిలో నుంచి రావలసిన మాట ఏమిటి అని అంటే, కృతజ్ఞత వచనమే మన నోటిలో నుంచి రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చెప్తారు, మీ నోట బూతులైనను సరసొక్తులైనను అవి రాకూడదు. మీ నోట ఏమి రావాలి అని అంటే కృతజ్ఞత వచనమే రావాలి. మన నోటి మాటను బట్టే మన జీవితం ఉంటుంది. ఓ అస్తమానం మాట్లాడుతుంటే ఏమంటుంటారు, ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అంటారు. తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉంటే, లేకపోతే ఈ విస్తారమైన మాటల్లో ఏం పుడుతుంది, దోషం అనేది పుడుతుంది. ఎక్కువ నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నావంటే అందులో ఏదో ఒక లోపం ఉంది. ఒక వ్యక్తితో ఏదో ఒక నువ్వు మాట ఎక్కువసేపు మాట్లాడుతున్నావంటే అది నిన్ను ఎక్కడొక్కడ చెడుకి ఏం చేస్తుంది, లాగేస్తుంది. యాకోబు గారు రాసిన పత్రికలో చెబుతారు కదా, చిన్న నిప్పు రవ్వ ఎంత అడవిని తగలబెడుతుందో 3వ అధ్యాయం ఉంటుంది. ఎంత చిన్న నిప్పు రవ్వ ఎంత అడవిని తగలబెడుతుందో, అలాగే మన దేహంలో ఉన్న చిన్న అవయవం ఏంటది, నాలుక. ఆ నాలుక మన దేహానికే ఏం పెడుతుంది, చిచ్చు పెడుతుందంట. ఇంత దేహాన్ని 6 అంగుళాల చిన్న నాలుక ఏం చేస్తుంది, చిచ్చు పెడుతుంది. ఎక్కడ చిచ్చు పెడుతుంది, ఎక్కడ లాకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది నాలుక. నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుక ద్వారానే ఏమొస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, శాపం వస్తుంది. అది మనిషి గమనించడు. ఏది పడుతుంది మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడే నీ మాటలను బట్టే నీ జీవితం ఉంటుంది. నువ్వు అస్తమానం నేను నా బ్రతుకింతే అంటే నీ బ్రతుకు అంతే. అర్థమైందండి? నాకేంటి, నేను ఎలా బ్రతుకుతా, ధైర్యంగా బ్రతుకుతా, సింహంలాగా బ్రతుకుతా, క్రీస్తుని పోలి నేను బ్రతుకుతా. నాకు దేవుడు అండ తోడు. నేనెందుకు ఇలాంటి మాటలు మాట్లాడాలి, పిరికి మాటలు ఎందుకు రావాలి? దేవుడు ఏం ఆత్మనిచ్చిండో తెలుసండి, పిరికి గల ఆత్మను ఆయన ఇవ్వలేదు మనకు, ధైర్యం గల ఆత్మను ఇచ్చిండు ఆయన. ఎందుకు? పిరికితనంతో మనిషి ఏం చేస్తారంటే భయపడి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడిస్తూ ఉంటాడు. అలా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసండి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మనిషి పట్టుకుంటాడు, తర్వాత దెయ్యం కూడా పట్టుకునేది మన మాటలను. ఎలాగో తెలుసండి, సాతాను ఎక్కడుంటాడండి? సమాధానాలు ఉంటాడా? ఉండడు. ఎక్కడుంటాడంటే మన గృహాల చుట్టే తిరుగుతుంటాడు, మన చుట్టే తిరుగుతుంటాడు, మనుషుల చుట్టే తిరుగుతుంటాడు. ఎందుకనంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాడు వింటూ ఉంటాడు. మనిషి మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా సాతాను ఏం చేస్తారో అలా పట్టుకుంటాడు. అలా పట్టుకొని ఆ మాటను బట్టి ఏం చేస్తారు అని అంటే, చూపును బట్టి, మాటను బట్టి, నడకను బట్టి, వీటన్నిటిని బట్టి సాతాను ఎరలేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ నైటు ఉదయాన్నే లేచి ఏమంటారంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చిండు, నా పక్కనే ఉండో, నన్ను రమ్మంటుంది,
అని ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు. ఎలాగానంటే భయం, మాటలు. ఆ మాటలను బట్టే అపవాది ఏం చేస్తారంటే నిన్ను టార్గెట్ చేస్తారు. ఓహో, ఆ వ్యక్తి అంటే నీకు భయమా? నువ్వు మాట్లాడుకునే మాటలు, ఆ మాటలను బట్టే అపవాది ఏం చేస్తారంటే నిన్ను టార్గెట్ చేస్తారు. ఇంకా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే కయ్యోను హేబేలు విషయాల్లో జరిగిన విషయం మాటలే. ఏం జరిగినాయి? దేవుడు ఏమనుకున్నాడంటే, ఏం మాట్లాడారనంటే, హేబేలు ద్వారా ఎవరు రావాలి? యేసుక్రీస్తు ప్రభువు రావాలి అని ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మాట్లాడిండో చెప్పిండో, సాతాను అక్కడే ఉండి విని, ఆహా, యేసుక్రీస్తు ప్రభువారిని నీ కుమారుణ్ణి లోకానికి హేబేలు ద్వారా పంపిస్తావా? ఎలా పంపిస్తావు నువ్వు చూస్తానని. అప్పుడున్న వ్యక్తులు ఎవరండి? ఆదాము, అవ్వ, కయ్యేను, హేబేలు. ఇంతవరకేనా? సృష్టి స్టార్టింగ్లో ఉందో వీళ్ళే కదా. ఇప్పుడు హేబేలు నుంచి పంపిస్తే అసలు హేబేలే లేకుండా పోతే ఇంకెలా రప్పిస్తారు? ఇంకెలా వస్తారు? రాడు కదని అన్నలోనికి ద్వేషాన్ని, అసూయను పంపించేసి హేబేలు చనిపోయే విధంగా చేస్తారనమాట. తర్వాత ఎవరు? అబ్రహాం గారి నుంచి రావాలి అని అంటే భార్య మాట విని పరస్త్రీతో ఆయన వెళ్ళిపోయి, తర్వాత హాగర కడుపుతో ఉండటం, తర్వాత ఇస్మాయిల్ రావటం ఇవి జరిగింది. ఆ తర్వాత అలా జరుగుతున్న సందర్భాల్లో ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత సాతాను ఎలా టార్గెట్ చేస్తారు అని అంటే మాటను బట్టే టార్గెట్ చేస్తారు. మాటలోనే శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. మనిషి మాటలాడే మాటను బట్టే నీ జీవితం ఉంటుంది. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఈ 12 మందిలోని యేసుక్రీస్తు ప్రభువారు ఒకరిలో నుంచి వస్తారు. ఎవరిలో నుంచి వస్తారో ఎవరు చెప్పట్లా, మాట్లాడుకోవట్లా. మాటలను బట్టే అపవాది పట్టుకుంటాడు. మాటలను బట్టే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తాడు. నీ మాటలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ మాటలు ఒక వ్యక్తిని బలపరిచే విధంగా ఉందా? నీ మాటలు ధైర్యం కలిగిన మాటలా? నీ మాటలు ఎలాంటి మాటలని? పిరికి కలగ మాటలా? నేను చనిపోతా అంటే చనిపోతావా? ఇదిగో ప్యాను వేసేయి, అదిగో మందు తాగేసేయి అంటాడు. అదిగో వస్తుంది చూసినా దానికేం పోడు. అది ఆలోచనిస్తారో లేకపోతే నీ మాటను పట్టుకుంటాడు. నేను ధైర్యంగా ఉంటా, ధైర్యంగా బ్రతుకుతా. ఏం చేస్తావు? ఎవ్వరు నాకు దేవుడు ఉండవు. యేసుక్రీస్తు ప్రభువు నాలో ఉన్నారు. నేనెందుకు చనిపోతాను? నన్ను నడిపించే ఆయన, నన్ను కాపాడే ఆయన, నన్ను రక్షించే ఆయన, నా అవసరం తీర్చే ఆయన నువ్వు అని ఇంకో వ్యక్తితో మాట్లాడు. ఒకటేనండి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎందుకు ధనవంతులకు దెయ్యాలు పట్టవే? ధనవంతులు బోర్లాడరే? ఎందుకు పేదవాళ్ళకే పడుతున్నాయి? పిరికి గల మాటలు. అమ్మో వస్తుంది, పిరికితనం, భయం అండి. ఒకళ్ళొకళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఆ మాటలను బట్టే, ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకున్న మాటలను బట్టే టార్గెట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఎక్కడైనా కానీ ఒక ధనవంతుడికి పట్టింది ఇది వదిలేయాలి, అవి అని ఎక్కడన్నా అన్నారా? అవి చేశారు, ఇవి చేశారు. ఇప్పుడు నాయకులు ఉన్నారా? పెద్ద నాయకులు ఉన్నారా? వాళ్ళకి చేతబడులు చేయరే? ఎందుకని? ఎందుకు పేదవారికే జరుగుతున్నాయి? భయం అండి. భయం వల్ల జరుగుతున్న విధానం. ఒకనాడు నేను చెప్పిన విధానం ఇదే. ఏంటో తెలుసండి? పెద్దలు వచ్చి అవి చేస్తారు, ఇవి చేస్తారు, అవ్వండి, ఇవ్వండి, అవన్నీ అంటే నేను ఒకటే అన్నాను. ఏంటో తెలుసండి? ఎవరైతే చేస్తారో, అయితే ఉన్నాయో అవన్నీ అవి ఉండొచ్చు, అవి చేయొచ్చు. బైబిల్లోనే ఉన్నాయి, చేతబళ్ళు ఉన్నాయి, చేయొచ్చు, ఉన్నాయి, చేతబళ్ళు ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటనంటే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. శిక్ష ఉందా? లేదు. ఇక్కడ లేదు,
లోకం విడిస్తే అక్కడ లేదు. ఎవరైతే ఏదైతే చేస్తారో నేను ఇలాగే నుంచుంటాను, అవి తెచ్చి నా చుట్టూ నేను అక్కడే నుంచున్నా. ఆడు ఎన్ని ప్రయత్నాలు వేస్తారో, కోడి తెస్తారో, ఏం తెచ్చుకుంటారో, గుడ్డి తెచ్చుకుంటారో, ఏం తెచ్చుకుంటారో, ఆడికి ఇంటకాలు కావాలో, ఏం కావాలో అవన్నీ మొత్తం అవన్నీ ఇస్తా, ఆడే నుంచుంటా. చేయమను, ఏమన్నా జరిగిద్దా? చేయమని చెప్పాను. ఎందుకో తెలుసండి, నాలో ఉన్నది ఎవరో? క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాంటి దురాత్మలైనా, దెయ్యాలైనా, చేతబడులైనా అయినా కానీ టచ్ చేయాలంటే, నన్ను ముట్టాలంటే ముందు ఎవరు ముట్టాలి? క్రీస్తుని ముట్టాలి. ఆయన దాటి వస్తాయా? ఆయన ముడతాయా? చూశారండి, క్రీస్తుని దాటి ఏవి కూడా రావు. మన ముందున్న ఆయన, మన నడిపిస్తుంది ఆయన, మన కాపాడుతుంది ఆయన. ప్రతి ఒక్కటి కూడా ఆయనే. ఎప్పుడు కూడా మనిషి ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా ఉండాలి. లోక సంబంధమైన విషయాల్లో కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరి యందు? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఎలా ఉండాలి? మనం ఆనందంగా ఉండాలండి, సంతోషంగా ఉండాలి. నాకేదో అయిపోతుంది లేకపోతే ఇంతే అంటే ఓహో నీకు ఇదేనా, వత్తన్నా ఉండు అని వచ్చేస్తాం. అర్థమైందండి, ఇంకా ఆట ఆడేస్తాం. ప్రతి ఒక్కడే కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మన మాటలను బట్టే ఏముంటుంది? మన జీవితం అనేది ఉంటుంది. యాకోబు గారు 12 మంది పిల్లల నుంచి యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అని ఎవరూ మాట్లాడుకోవట్లా. అపవాదికి తెలియలా. మన మాటలను బట్టే పట్టుకునేది తెలియదు. ఎట్టబ్బా అనుకునే సమయంలో యాకోబు గారు మాట్లాడతారు. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో నుంచి వస్తారో? యోధాలో నుంచి, యోధా గోత్రపు సింహమై వస్తారు అని చెప్పి. అప్పుడు అపవాదమ్మ ఈ యోధాల నుంచి వస్తారా అని యోధాని టార్గెట్ చేస్తారు. మరి పిల్లలు తర్వాత జీవితం అర్థమవుతుందండి. మన మాటను బట్టే జీవితం అనేది ఉంటుంది. నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావు? నీ నోటిలోనే ఉంది ఆశీర్వాదం కలిగిన మాటలు మాట్లాడు. ఒక వ్యక్తిని దీవించు, ఒక వ్యక్తిని ఆశీర్వదించు. నువ్వు బాగుండాలను, నువ్వు మంచిగా ఉండాలను, అవన్నీ నీకే వస్తాయి. ఒక ఆమంట, ఇద్దరున్నారు. ఒక ఆమంట, వాళ్ళ అర్థం అవడానికి చెబుతున్నాను. ఒక ఆమె ఎప్పుడు అందరినీ శపిస్తే ఉండిద్దంట, అని తిడతా ఉండిద్దంట. ఇవన్నీ పైకి వెళ్తున్నాయి. ఎక్కడికి? దేవుని వద్దకి. ఆయన ప్రతి ఒక్కటి మన పుట్టించిన ఆయన పట్టించుకోడా? మన చోట కీర్తన 139వ కీర్తన, కూర్చుంటా, లేచుట, పడుకునుట మొత్తం ఆయన తెలుసు. హృదయాలోచన తెలుసు, నడక తెలుసు, పడక తెలుసు, ఎక్కడికి వెళ్ళేది తెలుసు. ఇంకోటి ఏంటంటే అక్కడే అధ్యాయంలోనే తల్లి గర్భంగా నువ్వు పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి నాకు తెలుసు అని ఆయన చెబుతాడు. ఏం చేస్తుంది? అందరినీ తిడుతుంది. ఈ పక్కన ఉన్నావా అందరినీ నువ్వు బాగుండాలి, ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, నువ్వు మంచిగా ఉండాలని ఏమంటూ ఉందంట. ఇవి కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? పైకి వెళ్తాను. ఇవన్నీ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అడిగిండంట. ఏంటనంటే ఏంటి ఏంటంటే అందరినీ శపించడమేనండి, అందరిని తిట్టడమేనండి, అన్ని బూతు మాటలేనండి. అంటే ఆమెకే వెళ్ళును గాక అన్నట్టు అర్థమైందండి. తిప్పి మరలా ఎవరికి వచ్చింది? ఆమెకే వచ్చింది. ఏంటనంటే అందరిని ఆశీర్వదిస్తుంది, బాగుండాలని మంచి కోరుకుంటుందంటే ఆమెకే వెళ్ళును గాక అని అన్నట్టు మాటలు. అర్థమవుతుందండి. తిప్పి ఎవరి ఆళ్ళకే వస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు తిట్టింది అనుకోండి, దేవుడు ఏం చెప్పిండు? ఆమెకే అంట కదా. తిట్టింది అనుకోండి, మరి ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు? మరలా ఏమనే తిడతారు. నువ్వు బాగుండాలి, నువ్వు ఆశీర్వదింపబడాలంటే వీళ్ళు ఏమంటారు? ఎదుటిన్న వాళ్ళు, అమ్మ నువ్వు కూడా బాగుండాలి అంటారు. అర్థమైందండి. మనం ప్రేమ కలిగి ఉంటే ఎదుటిన్న వారు కూడా ప్రేమ కలిగే ఉంటారు. మనం ఎప్పుడు పగ, ద్వేషం, అసూయ ఇవన్నీ కలిగి ఉంటే ఎదుటిన్న వాళ్ళు కూడా అవే కలిగి ఉంటారు. ఒక విషయం ఏంటో తెలుసండి, నువ్వు భక్తిగా ఉన్నావు, నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు,
నమ్ముకున్న నీవే కొంచెం పగ చూపిస్తే అసలు నమ్ముకోని వ్యక్తి ఎంత పగ చూపిస్తారో అదేందండి. అసలు నమ్ముకున్న వ్యక్తే నువ్వు కొంచెం వాళ్ళిట్ట వాళ్ళట్ట వీళ్ళట్ట అంటూ ఉంటే మరి అసలు నమ్ముకోని వ్యక్తి ఇంకా నీ మీద ఎక్కువ పగ పెట్టుకుంటాడు. అందుకని గ్రంథం ఏం చెబుతుందంటే మన మాటలను బట్టే ఆశీర్వాదం ఉంది, శాపం కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో చెబుతాడు జీవ మరణములు ఆశీర్వాదం, శాపం, తర్వాత మేలు, కీడు ఇవన్నీ కూడా నీ ఎదుట పెట్టా. నీకేది కావాలి కోరుకో, నీకే వదిలేస్తున్నా అని చెబుతారు. ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారండి? ఏం కోరుకుంటే ఏమొచ్చిందో తెలుసా? ఆ విషయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూశారండి ఏం పెట్టిండంట? ఏం చెబుతాడు దేవుడు? సాక్షులుగా పెట్టిండి అనమాట. ఎక్కడ తప్పించుకుంటామండి? ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. మనం మాట్లాడే మాటలు కానీ మన క్రియలు కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏం చేస్తుండో సాక్షులు పెట్టిండండి. మనం మాట్లాడే మాట, చేసే క్రియ ప్రతి ఒక్కటే ఆకాశం ఏం చేస్తుంది? ఆలకిస్తుంది. మనం ఫోన్ చేస్తాం, ఇక్కడ నుంచి హైదరాబాద్ ఫోన్ చేస్తాం, డైరెక్ట్గా నుంచి ఫోన్ చేస్తే హైదరాబాద్కి వెళ్ళిద్దా? వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఆకాశానికి వెళ్ళాలి. ఆకాశంలో ఏముంది? శాటిలైట్ ఉంది. అక్కడ ఉంది శాటిలైట్ ఆకాశంలో. అక్కడికి వెళ్ళి ఆ శాటిలైట్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ నువ్వు ఎక్కడికైతే చేస్తున్నావో మనం అక్కడికి వెళుతుంది. మరి అక్కడి నుంచి తిరిగి మనకి ఎక్కడికి వస్తుంది. మనం అనుకున్నాం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళింది అనుకుంటాం. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, సాక్షులు పెట్టింది. యేషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో చెబుతుంది. నేను పిల్లలను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మీద తిరుగుబడుతున్నారు అని చెప్తాను. ఎద్దు ఏం చేస్తుందంట? మరలా ఇక్కడికే వద్దాం, ఆ విషయం చూడండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. యేషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? తిరుగుబడి ఉన్నారు. పశువులు ఏం చేస్తాయి? జంతువులు ఏం చేస్తాయి? ఏం చేస్తాయండి? వాటికి మేతే. పెట్టలకి ఏమన్నా, మా పాప ఉంది అక్షయ, ఒక పిచ్చుక ఉంది. ఇది ఆ పిచ్చుకొచ్చి దాని మీద వైర్ మీద అక్కడ వాళ్తే బియ్యం తీసుకొచ్చి ఇంట్లో నుంచి తెచ్చి అనేసింది. ఆ పిట్టకి ఎట్టేస్తే ఆ పిట్ట ఏం చేసింది? వచ్చి ఆ పిచ్చక ఆ బియ్యతో తినేది. తిని బర్రలు నెగిలిపోయింది. మరలా తెల్లారి మరలా వస్తుంది. ఎందుకు వస్తుంది? మరలా మేత వేస్తారని మరలా వస్తుంది. ఎందుకని? ఆహారం వేస్తున్నారని వస్తుంది, నాకు ఆహారం వేస్తారని. అలాగే జంతువుల్లో కుక్కకి కొంచెం ఆహారం అన్నం వేసి చూడండి, ఏం చేస్తుంది? మరలా వస్తుంది. తర్వాత నీ ఇంటికి ఎవరన్నా ఏదన్నా వచ్చినా కానీ, ఎవరన్నా వచ్చినా కానీ మురుగుతుంది. కింద విషయం అదే చెబుతున్నారు చూడండి. అక్కడ ఏమని చెబుతున్నారు? 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివిలేదు, నా జనులు యోచించరు. చూశారండి, ఎద్దు తన కామాందు నెరుగును. తర్వాత ఏమని చెప్తున్నారు? గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. కానీ దేవుడు మనలను పోషిస్తూ ఉన్నా, కాపాడుతూ ఉన్నా, మన ఆయన మాత్రం ఎరగట్లేదు. ఇప్పుడు ఎద్దు ఎక్కడికి వెళ్తుంది? గాడిద ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు పశువును వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత అవి తిరిగి మరలా ఎక్కడికి వస్తాయి? నువ్వున్నా లేకపోయినా ఎక్కడికి వస్తాయి? నీ పశువులు ఎవరి పశువులు వారి గృహానికే వెళ్ళిపోతాయి అన్నమాట. అవి గుర్తు పెట్టుకుంటాయి. కానీ మనిషికి దేవుడు గుర్తొస్తుండా? లేదు. తర్వాత కింద వచనంలో చూడండి. పాపిష్టి జనమా, దోషపరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు.
ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వానికుండే బలహీనమాయనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూశారండి, మనిషి ఇన్ని విధాలుగా ఉన్నా కానీ దేవుని తెలుసుకుంటాడా? తెలుసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కటి కూడా మన ఈ లోకంలో సాక్షులు పెట్టిండు. మనుషులైతే ఏం చేస్తారు? మనుషులైతే అబద్ధం ఆడతారు, కానీ ప్రకృతి మాత్రం అబద్ధం ఆడ. మీకు మనిషి ఎలా మారిపోయాడంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, తల్లిదండ్రుల ముందు ఇక్కడ మందు తాగినా, సిగరెట్ తాగినా, లేదా సొంతూరులో తాగితే ఏం చేస్తారు? వాడు చూసి మా అమ్మ మా నాన్నకు చెబుతారేమోనని వాడు ఏం చేస్తారు? దూరంగా వెళ్ళి మందు తాగటం, దూరంగా వెళ్ళి తప్పులు చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు అక్కడ చూడట్లేదా? ఇవన్నీ కూడా సాక్షులు. భూమి నువ్వు ఎక్కడ చేసావో, ఎక్కడ ఏమి చేసావో అవన్నీ కూడా దేవునికి ఏంటి? సాక్ష్యం. ఒక రోజున మొత్తం కూడా బయటికి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ద్వితీయోపదేశ కాండంలో చూడండి, ఆ విషయం చదివి మనం ముగించుకుందాం. పిలుస్తున్నారు, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణములకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకొనుడి. ఏం కోరుకోవాలంట? మనిషి జీవం కోరుకోవాలి. ప్రభా, నేను ఎప్పుడు ఎలా ఉండాలి? జీవంగా ఉండాలి. దేవునికి చెప్పాలి. ఇందాక చదివించిన కీర్తనలో ఉన్న విధానం అదే. నువ్వేం కోరుకోవాలని అంటే జీవాన్ని కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇందాక కీర్తన గ్రంథంలోని 5వ కీర్తనలో చదవబడిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకు నాలుకనిచ్చిండు. ఆ నాలుకతోని ఏం కోరుకోవాలని అంటే జీవమును కోరుకోవాలి. ఆ దేవుడు మనకు నాలుక ఇచ్చిండు కాబట్టి ఆ నాలుగుతో వ్యర్థమైన మాటలు రాకుండా ఉదయాన్నే ఏం చేయాలి అక్కడ దేవుడు చెబుతుండే కదా. కీర్తన గ్రంథం ఏదో చదవబడిన కీర్తన చూడండి, ముగిద్దాం. కీర్తన గ్రంథం 5వ కీర్తనలో ఏమని చెప్తున్నారు చూడండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? దావీదు గారు చెప్తున్నారు. తన మాటల మీద ఏముంచాలంట? లక్ష్యం ఉంచాలి అని చెబుతున్నారు. మాటల మీద ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. మరి మన మాటల మీద, మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? దావీదు గారు చెప్తున్న మాటలు, ఆ మాటల మీద లక్ష్యం ఉంచుము. నా ధ్యానం మీద ఆయన ఏమని చెప్తున్నారు? లక్ష్యం ఉంచుము, నా మాటలు చెవుని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవ, నా అర్ధధ్వని ఆలకించుము, నిన్నే ప్రేమించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయమనే మన కంఠస్వరం ఎవరికి వినబడాలి? దేవునికి వినబడాలి. మన ప్రార్థన ఆయన సన్నిధి కాచి ఉండాలి. లెగంగానే చాలా మంది ఈ రోజున లెగంగానే ఏం చూస్తారు? ఫోన్ చూస్తారు. లెగంగానే పేపర్ అంటారు, లెగంగానే టీ అంటారు, లెగంగానే ఇంకా రకరకాల అన్ని మాట్లాడుతూ ఉంటారు. లెగంగానే భూమి మీద కాలు పెట్టంగానే నువ్వు లెగంగానే నీ స్వరం ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి. మన స్వరం, మన ప్రార్థన ఆయన సన్నిధిని కాచి ఉంచాలి. నాలుకతో ఈ అధ్యాయం మొత్తం కూడా చదివితే వారి నోట యథార్థత లేదు, వారి నోట ఏ మాటలు వస్తున్నాయంట? కపటమైన మాటలు. ఈ మాటలన్నీ వస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి మాటలు వస్తే ఎలా ఆశీర్వాదం వస్తుంది? నువ్వు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిని దీవించే విధంగా, ఒక వ్యక్తిని బలపరిచే విధంగా, ఒక వ్యక్తి మేలు కోరే విధంగా మనం ఏం చేయాలి? ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా మాట్లాడాలి. ప్రభా,
నేను ఎప్పుడు సజీవంగా ఉండాలి, ఇక్కడ బాగుండాలి ప్రభా, నేను ఈ లోకం విడిస్తే పరలోకానికి చేరాలి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభని ప్రభువును ఏం చేయాలి? వేడుకోవాలి. నా కుటుంబం నిత్యం నిన్ను సేవించాలి, నా కుటుంబం బాగుండాలి అని దేవునితో చెప్పుకునేవారిగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు.